వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉన్నావు, నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తాను అని సవాలు విసిరాడు. దేవుడు దయతో సరేనన్నాడు. అయితే ఒక్క షరతు, నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. వీధులు ఊడ్చేవాడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. వీధులు ఊడ్చేవాడు, ఒరేయ్, పర్సు వదిలేశావు, చూసుకోరా అందామనుకున్నాడు. కాని దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరేయ్ దొంగ అని అరుద్దామనుకున్నాడు వీధులు ఊడ్చేవాడు. కాని దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తరువాత వచ్చింది ఇతడే నా పర్సుని దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి వీధులు ఊడ్చేవాడు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్లిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చాడు. దేవా, ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు. దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలీదు. కష్టంలా కనిపించేది వాస్తవంగా మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.